ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. నేను ఉద్యోగం మానేసి వెళ్ళిపోతే సూసైడ్ చేసుకోవా? చేసుకోను. సరే, నేను జాబ్కి రిజైన్ చెయ్యను. నువ్వు చస్తే చావు. ఏంటి సార్, ఒక ఎంప్లాయీ లైఫ్ అంటే మీకు మరి అంత చులకనగా ఉందా? అవును, చులకనే. నువ్వేంటి అలా చూస్తున్నావు? వెలిగించుకో, చచ్చిపో. ఏమైంది వీడికి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? సంథింగ్ ఈజ్ దేర్ కళ్యాణ్. నందు మైండ్లో ఏదో ప్లాన్ ఉంది. నువ్వు తొందరగా పని పూర్తి చేస్తే మేము అంజలి గట్టించి లోపలికి వెళ్తాం. అయ్యో నందు సార్, ప్లీజ్ నన్ను ఆపొద్దు సార్. ఈరోజు వీడి చావుతో అందరి కళ్ళు తెరుచుకోవాలి. నేనేంటో ప్రతి ఒక్కరికి తెలియాలి. నేను నిజంగానే చచ్చిపోతాను. చావమనే కదా నేను కూడా చెప్తున్నాను. ఏంటి తడిచిన అగ్గి పెట్టే సరిగ్గా వెలగటం లేదా? సెక్యూరిటీ సార్, లైటర్ ఉందా? ఉంది సార్. చావు గురించి వీరుడిలా మాట్లాడి పిరికివాడిలా పారిపోతున్నావే. ఇలాంటి వాడి ఎంప్లాయ్ అన్నారు, ఇన్ఫెక్షన్ అంటారు. వీడి మైండ్లో ఉన్న ఆలోచనలతో వేరే ఎంప్లాయీస్ని చెడగొడుతున్నాడు. ఈ కంపెనీ ఎడారిలో ఎండమావి. ఎన్ని రోజులు పనిచేసినా లాభం అనేదే ఉండదు. అదే కళ్యాణ్ చక్రవర్తి కంపెనీ అయితే నిత్య కళ్యాణం పచ్చతోరణం. చేతి నిండా పనే కాదు, కమిషన్లు, ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. కొత్త సీఈఓ గారు వచ్చారు కదా, ఆయన వల్ల మార్పు వస్తుందని హరిప్రసాద్ గారు నమ్ముతున్నారు. ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తూనే ఉన్నాం కదా, ఇంకొన్ని రోజులు ఆగితే తప్పేంటి? చెప్పాను. నేనైతే ఆ కంపెనీలో జాయిన్ అవుతున్నాను. 2-3 నెలల్లో కారు కొనుక్కుంటాను. అప్పుడు రోడ్డు మీద కనబడి నన్ను చూసి నువ్వు ఏడవకూడదు. అది కాదు జగ్గు, చాలా కాలం నుండి ఇక్కడే ఉన్నాం కదా. ఉంటే ఇక్కడే ఉంటావు. ఎదుగు బొదుగు ఏమీ ఉండదు. అదే బయటకొస్తే జీతంతో పాటు నీ జీవితం కూడా మారిపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. ఇది ఇతని నిజ స్వరూపం కాదు, ఆయన చెప్పేది అబద్ధం. మన మధ్య ఐక్యత దెబ్బతీయడానికి అతను ఆడుతున్న నాటకం ఇది. ఎవరిదిరా నాటకం? నువ్వు రామరాజుతో మాట్లాడింది అబద్ధమా? రామరాజు గారు, మీరే చెప్పండి. సీఈఓ సార్ చెప్పింది నిజం. మన కంపెనీ వేస్ట్ అని, కళ్యాణ్ చక్రవర్తి కంపెనీ బెస్ట్ అని జగ్గు నాకు చెప్పాడు. ఇప్పుడేమంటావు?
రామరాజు, అతని ఫోన్ తీసివు నాకు. ఓ, చచ్చిపోయేవాడివి ఫోన్ నీ కవర్లో ఎందుకు పెట్టావు? ఇతనికి కళ్యాణ్ చక్రవర్తి కంపెనీ నుండి డబ్బందినట్టు మెసేజ్ ఉంది. నీలాంటి వాళ్ళ వల్లే కష్టపడి పనిచేసే చాలా మంది ఎంప్లాయీస్ లో ఉండే ఐక్యత, పనిచేసే సఖ్యత అన్నీ దెబ్బతింటాయి. ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళు. చూడండి, మీ అందరికీ చెప్పేది ఒక్కటే, మీ కష్టాలు నష్టాలు అన్నీ నాకు తెలుసు. దయచేసి కొన్ని రోజులు ఓపిక పట్టండి. మీకు న్యాయం చేసే బాధ్యత నాది. నా మీద నమ్మకం ఉన్నవాళ్ళు కంపెనీలో ఉండండి, లేని వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోండి. అంతేకాని జగ్గులా పిచ్చి పిచ్చి పనులు చేయడానికి వీల్లేదు. అలాగే సార్. ఇంక మీరందరూ వెళ్ళొచ్చు. నందు, చాలా గర్వంగా ఉందయ్యా. నేను తీసుకున్న నిర్ణయం వల్ల, నీ పనితనం వల్ల ఎంతో మంది ఎంప్లాయీస్ జీవితాలు మారబోతున్నాయి అనిపిస్తోంది. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. సార్, కళ్యాణ్ చక్రవర్తి మనల్ని భయపెట్టడానికి కుట్రలు చేయడం కొత్త ఏమీ కాదు. అవును, కానీ ఇక నుండి మనం తిప్పికొట్టే పద్ధతే వాడి కొత్తగా ఉంటుంది. స్క్రిప్ట్ మంచిదైతే సరిపోదు డైరెక్టర్ గారు. ఎలాంటి లాజిక్లు మిస్ అవ్వకుండా, లూప్ హోల్స్ లేకుండా చూసుకోవాలి. అప్పుడే సినిమా హిట్. లేదంటే ఇదిగో ఇలాగే ఫట్. అబే, నన్ను రెచ్చగొట్టొద్దు. నేను రెచ్చగొట్టడం ఏంటి? మొత్తం హెచ్డీలో నీ కళ్ళ ముందే వచ్చింది కదా. ఇక నుండి నందు మీద ప్లాన్ చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించు. లేదంటే నాతో డిస్కస్ చెయ్యి, కాస్త బెటర్ సలహా ఇస్తాను. ఫస్ట్ డే ఫస్ట్ అటెంప్ట్ మిస్ అయింది. ఇది అంతం కాదు నందగోపాల్. అమ్మా, మన పాతిల్లు కన్నా ఈ ఇల్లు చాలా పెద్దలు కదమ్మా. మీ పప్పా జాబ్ కూడా చాలా పెద్దది కదా, అందుకే ఇంత పెద్ద ఇల్లు ఇచ్చారు. అమ్మా, నువ్వు నేను ఈ రూమ్లోనే పడుకుందాం. నాతో రోజు నువ్వు నైటు డిఫరెంట్ కథలు చెప్పాలి. నేను నిద్రపోయే వరకు చెప్తూనే ఉండాలి. సరే సిద్ధు. అమ్మా, నువ్వు ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళవు కదా? పర్మనెంట్గా నాతోనే ఉంటావు కదా? ఏం సిద్ధు, ఎందుకు అలా అడుగుతున్నావు? నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతానంటే నేను ఏడుస్తాను. అప్పుడు నా ఏడుపు చూసి నువ్వు ఆగిపోతావు. కొన్ని రోజుల తర్వాత అమ్మమ్మ నువ్వు బ్యాగులు తీసుకుని వెళ్ళిపోవడానికి రెడీ అవుతారు. అప్పుడు నేను మళ్ళీ ఏడుస్తాను, మీరు మళ్ళీ ఆగుతారు. ఇది మళ్ళీ ఎందుకమ్మా అని. నవ్వద్దమ్మా, నాకు కోపం వస్తుంది. ఏంటి, మా సిద్ధుకి నా మీద కోపం వస్తుందా? నీ మీద కాదు, నీ నవ్వు మీద. సరే, నవ్వనులే. వద్దులే, నువ్వు నవ్వుతేనే బాగుంటావమ్మా.
సిద్ధు, నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు బంటికి చెప్పావా? లేదమ్మా. ఏంటి, నీ బెస్ట్ ఫ్రెండ్కి చెప్పలేదా? అవును, అంతా నీ వల్లే. నేనేం చూశాను? నిన్ను ఆపడానికే నా టైం అంతా సరిపోయింది. అందుకే బంటికి చెప్పడం కుదరలేదు. అయితే బంటికి నేనే కాల్ చేసి సారీ చెప్పనా? వద్దు, నేను ఆల్రెడీ పూజ ఆంటీతో మాట్లాడాను. స్కూల్ ఫినిష్ అయిన తర్వాత వాణ్ణి తీసుకుని ఇంటికి రమ్మని ఆంటీతో చెప్పాను. సిద్ధు, బంటి బంటి సారీరా, నీకు చెప్పకుండానే వచ్చేసాను. నో ప్రాబ్లం సిద్ధు, నువ్వు ఫోన్ చేసావు కదా, అందుకే మమ్మీని తీసుకొని వచ్చేసాను. హాయ్ సాక్షి. హాయ్ పూజ. కూర్చోండి. బాగున్నారా ఆంటీ? బాగున్నానమ్మా. మీరు అమ్మతో మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దు సాక్షి. ఫస్ట్ టైం ఇంటికొచ్చి ఏమీ వద్దంటే ఎలా? అమ్మా, నాకు బంటికి బిస్కెట్స్ కూడా తీసుకురా. ఓకే సిద్ధు. అమ్మా అమ్మా, హా? బిస్కెట్స్ కాదు, నేను టెడ్డీ ప్రిపేర్ చేశాం కదా, ఆ కేకు స్వీటు తీసుకునిరా. ఆంటీకి కూడా పెట్టు. సరే. ఏంటి, నువ్వు టెడ్డీ ప్రిపేర్ చేశారా? యా బంటి, అది చాలా సింపుల్ రా. మొబైల్లో చూసి యాజ్ ఇట్ ఈస్ ప్రిపేర్ చేసాం. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా అమ్మ టేస్ట్ చేసి షాక్ అయిపోయింది. మీరు ప్రిపేర్ చేశారా, బయట నుంచి కొన్నారా అని అడిగింది. సరే, నీకు మా ఇల్లు చూపిస్తాను రా. సిద్ధు సాక్షిని చూస్తే ఎవరైనా నిజంగా తల్లి కొడుకులే అనుకుంటారు. ఎవరో ఎందుకమ్మా, ఉదయం పూజ చేసిన పంతులు గారు నందు సాక్షి దంపతులనుకుని పొరబడ్డారు. ఇంతకుముందు కాలనీలో ఎలాంటి సమస్య ఎదురైందో దాదాపుగా అలాంటి పరిస్థితులే పెళ్ళవనంత వరకు సాక్షి జీవితంలో ప్రశ్నలుగానే ఉంటాయమ్మా. దీనికి నా బాధ ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. సిద్ధు మీద వల్లమాలిన ప్రేమ పెంచుకుంది. సిద్ధు కూడా సాక్షిని వదిలి ఒక్క క్షణం ఉండలేడు. కాని ఆ బంధం శాశ్వతం కాదని సిద్ధుకి తప్ప ఇంట్లో అందరికీ తెలుసు. ఎన్ని సంబంధాలు తెచ్చినా అమ్మా, కన్న తల్లిగా కూతురు పెళ్లి గురించి మాట్లాడకుండా ఎలా ఉంటారు సాక్షి? మాట్లాడొచ్చు పూజ, కానీ దానికి సమయం సందర్భం ఉండాలి కదా. నువ్వు ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు, అదంతా నీకు చెప్పడం ఎందుకు అని. చూసావా అమ్మా, ఇలానే కోపడుతుంది. సిద్ధు, బంటి, మీ స్నాక్స్ రెడీ. థ్యాంక్ యూ. హాయ్ పూజ ఆంటీ. హాయ్ టెడ్డీ. ఆంటీ, ఆ స్వీట్ అండ్ కేకు సిద్ధు నేనే ప్రిపేర్ చేశాం. చాలా బాగున్నాయి టెడ్డీ. థ్యాంక్ యూ ఆంటీ. నందు ఎప్పుడొస్తాడో తెలుసా సాక్షి? తెలీదు పూజ. మీకు ఆయన కాల్ చేయలేదా? లేదు, ఈరోజే షిఫ్ట్ అయ్యారు కదా, ఇంట్లోనే ఉంటాడనుకున్నా. ఆయన అలానే అనుకున్నారు, కానీ ఈరోజు మంచిదని హరిప్రసాద్ గారు రమ్మంటే ఆఫీస్కి వెళ్లారు. ఓహో. మేం చేసిన ఈ స్వీట్స్ టేస్ట్ చేయించాలని నేను కూడా పప్పా కోసం వెయిటింగ్ ఆంటీ. మా పప్పా వచ్చేసరికి టేబుల్ మీద ఇవన్నీ పెట్టి సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేశా. ఫోన్ చేసి మాట్లాడు సిద్ధు. అంకుల్ ఎంత బిజీగా ఉన్నా
నీ కాల్ లిఫ్ట్ చేస్తాడు కదా. ఓకే. చెప్పు సిద్ధు. పప్పా ఎప్పుడొస్తున్నావు? లేట్ అవుతుంది సిద్ధు. ఫస్ట్ డే కదా, కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది. ఫస్ట్ డే అంటే మా స్కూల్లో హోంవర్క్ కూడా ఇవ్వరు. నువ్వేంటి పప్పా వర్క్ ఎక్కువగా ఉంది అంటున్నావు? నీది హోంవర్క్ కాబట్టి ఏమీ ఉండదు, నాది ఆఫీస్ వర్క్ కాబట్టి ఎక్కువగా ఉంటుంది. త్వరగా రావచ్చు కదా పప్పా, నీ కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఏంటి సర్ప్రైజా? సారీ సిద్ధు, నీ సర్ప్రైజ్ మిస్ అవటం నాకు కూడా ఇష్టం లేదు. బట్ నాకేమో ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ అండ్ పార్టీ ఉంది. పార్టీనా? అయితే మేం కూడా రావచ్చా? మీ ఇష్టం సిద్ధు, సరదాగా వస్తానంటే రండి, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే పప్పా, బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏంటి నేహా? ఆఫీస్లో జగదీష్ వల్ల అంత ఇష్యూ జరిగింది కదా, ఇప్పుడు ప్రెస్ మీట్ అంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం చేస్తారేమో, క్యాన్సిల్ చేయమంటారా సార్? వద్దొద్దు, క్యాన్సిల్ చేయొద్దు. ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయమన్నది హరిప్రసాద్ గారు కాబట్టి ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. మరి జగదీష్ వాడేం చేస్తాడు? ఏమీ చేయలేడు, వాడికి అంత సీన్ కూడా లేదు. అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాలకి భయపడే మనిషిని కాదు నేను. నేహా, ప్రోగ్రాంలో ఏ చేంజ్ లేదు. ఆల్రెడీ నా ఫ్యామిలీని కూడా రమ్మని చెప్పాను. ఓకే సార్. అమ్మా వెళ్ళి రెడీ అవ్వు, పార్టీకి వెళ్దాం. మనం ఎందుకు సిద్ధు, అది ఆఫీస్ పార్టీ, మనం వెళ్ళకూడదు. కావాలంటే నువ్వు టెడ్డీ వెళ్ళండి, నేను అమ్మమ్మ ఇంట్లోనే ఉంటాం. నో, మీరు కూడా రావాలి. మనమందరం కలిసే వెళ్ళాలి. బంటి పూజ అంటే ఇంట్లోనే ఉన్నారు కదా సిద్ధు. నో ప్రాబ్లం సాక్షి, మీరు వెళ్ళండి, నేను బంటి బయలుదేరుతాం. వద్దండి, మీరు కూడా పార్టీకి రండి. మేమెందుకు సిద్ధు, మీ ఫ్యామిలీ అంతా వెళ్తే నందు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతమందిలో మిమ్మల్ని చూస్తే ధైర్యంగా సపోర్ట్గా కూడా ఉంటుంది. ఆంటీ కూడా చెప్తున్నారు కదా, రా అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే వెళ్దాం. థ్యాంక్ యూ అమ్మా. నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. అరే సారీ రా బంటి, నీతో గేమ్స్ ఆడుకోలేకపోతున్నాను. నువ్వు సండేరా, మనం డే మొత్తం ఆడుకుందాం. ఓకే సిద్ధు, బాయ్ బాయ్. మ్యామ్, నేను కూడా సిద్ధుతో వెళ్తాను. ఓకే టెడ్డీ. ఏమనుకోవద్దు పూజ, సిద్ధు మొండి పట్టు చూసావు కదా, నిన్ను ఉండమని చెప్పి మేం వెళ్లాల్సి వస్తోంది. నో ప్రాబ్లం సాక్షి, సిద్ధు గురించి తెలుసు. కానీ ఇప్పుడు నందు ఎలా ఉంటున్నాడు? ఎలా అంటే? అభిలాష గురించి పూర్తిగా మర్చిపోయాడా? మర్చిపోవడం కాదు, తలుచుకోవడానికి కూడా అసహ్యపడుతున్నారు. కోర్టులో కళ్యాణ్తో కలిసి ఆడిన నాటకాలకి కోపం ఇంకా పెరిగింది. అభిలాష లాంటి క్యారెక్టర్ దూరం అవ్వడం నందు లైఫ్కే కాదు, సిద్ధు ఫ్యూచర్ కూడా చాలా మంచిది. కోర్టులో కేసు విన్నవడానికి నువ్వు చేసిన హెల్ప్ గురించి నందు చాలా గొప్పగా చెప్పాడు. నీలాంటి మనిషి నందుకి తోడుగా ఉంటే చాలా బావుంటుంది. అభిలాష దూరం అవ్వడం శాపమైతే నువ్వు ఇంటికి రావడం మాత్రం ఒక వరమని నేనంటాను. అభిలాష వెళ్ళిపోయిన కొత్తలో నందు సిద్ధు ఒకరికి తెలియకుండా ఒకరు చాలా సఫర్ అయ్యేవారు. కానీ ఇప్పుడు
ఆ గుర్తులే లేకుండా మారిపోయారు. నీ వల్లే సిద్ధు ఇంత హ్యాపీగా ఉంటున్నాడు. నందు ధైర్యంగా ఏ పనైనా చేయగలుగుతున్నాడు. నందు వెల్విషర్గా నువ్వు చేసిన ప్రతి హెల్ప్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సాక్షి. థ్యాంక్స్ ఎందుకు పూజ? నీలానే నేను కూడా ఈ ఫ్యామిలీ వెల్విషర్ని. ఇక్కడ అందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. దట్స్ సో నైస్ ఆఫ్ యూ సాక్షి. సరే అయితే నేను బయలుదేరుతాను. నందు వచ్చిన తర్వాత ఒకసారి కాల్ చేయమని చెప్పు. సరే పూజ. బాయ్ బాయ్. బాయ్ బాయ్ అమ్మమ్మ. బాయ్ ఆంటీ. బాయ్. సాక్షి, పూజ మాటలు అర్థమయ్యాయా? నాకు బాగానే అర్థమయ్యాయి, కానీ నువ్వు పెడార్థాలు తీయొద్దు. వెళ్ళి రెడీ అవ్వు. లేట్ అయితే సిద్ధుకి కోపం వస్తుంది. అంటే పిలవని పేరంటానికి మనం ఎందుకు సాక్షి? అలా అంటే సిద్ధు పూజను ఏమన్నాడో విన్నావు కదమ్మా. విన్నానే, కానీ అదేమో అసలే ఆఫీస్ పార్టీ. పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. మన గురించి ఎవరైనా ఏదైనా అడిగితే ఏం చెప్పాలి? అమ్మా, మన గురించి అడగడానికి, ఆరాలు తీయడానికి వెళ్ళేది కాలనీ కాదు, ఆఫీస్ ఫంక్షన్కి. అక్కడ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు. ఆలోచనతో టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి రెడీ అవ్వు. ఏంటో ఇదనుకున్నదే తప్ప ఏదీ అర్థం చేసుకోదు. అసలే రోజులు బాగాలేదు. ఏ సమస్య ఎటువైపు నుంచి వస్తుందో, ఎలాంటి కష్టం ఎదురవబోతుందో. నేను లేకుండా ఏ పార్టీ ఉండదు, ఏ ఫంక్షను జరగదు. గెట్ రెడీ. మీ సందడిలో షాక్ ఇవ్వడానికి నేను రెడీ. కంగ్రాచులేషన్స్ మిస్టర్ నందగోపాల్ గారు. థ్యాంక్ యూ. ఈ శుభ సందర్భంలో మీకు కూడా గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. ఏంటిది? కళ్యాణ్ చక్రవర్తి అభిలాషల శుభలేఖ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.